సో చూసారు కదా టేస్టీ టొమాటో చారు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో అడగవచ్చు. సో ఇలా టొమాటో చారు ఇంట్లోనే ఒక 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పూర్తి వీడియోలో అయితే చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే టొమాటో చారు చేస్తున్నాను. సో ఇది ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు కంప్లీట్ వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా టమాటోని కంప్లీట్గా స్మాష్ చేసి తీసుకున్నాను. అండ్ దానికి కావాల్సినవి పుదీనా, ఉల్లాకు, ఆనియన్స్ అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిర్చి అండ్ కొంచెం చింతపండు నానబెట్టుకొని తీసుకున్నాను. సో కొంచెం మెంతులు అండ్ గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి అండ్ ధనియా పౌడర్, కారం, పసుపు, ఉప్పు అండ్ ఆవాలు, వేరుశనగపప్పు, ఆయిల్. సో వీటితో ఈజీగా మనం టమాటా చారుని ఒక 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో పూర్తి వీడియోలో చూసేయండి. ముందుగానైతే నేను ఇట్లా ప్యాన్ తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. సో ఈ నూనె వేడెక్కిన తర్వాత మనమైతే ఆవాలు, జీలకర్ర ఇంకా మెంతులు, ఫస్ట్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఆ తర్వాత ఒక 5-6 మనం మిరియాలు తీసుకుంటాం. సో మిరియాలు అనేది ఆప్షనల్. సో మీకు కావాలనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్తంత వేరుశనగపప్పు, జీలకర్ర, మినపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త గోలిన తర్వాత ముందుగా అయితే మనము కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఒక 2 పచ్చిమిర్చిని ఒక 2 వేసుకుంటున్నాను. అండ్ దాంట్లోకి ఫ్లేవర్కి ఉల్లాకు వేసుకుంటాను. ఉల్లాకు వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్. సో మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం 1/2 ఆనియన్ వేసుకుంటున్నాను, ఒక చిన్న ఆనియన్. ఇవి కాస్త గోలాలి. ఇప్పుడైతే ఇలా ఇవి గోలాయి కదా, గోలిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి మొత్తం ఇలా కట్ చేసి మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు టొమాటోని. సో నేనైతే చేతితోనే కంప్లీట్గా స్మాష్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మనము దీంట్లోకి యాడ్ చేసుకుందాం. మిక్సీ పట్టేదానికంటే చేతితో ఇలా కంప్లీట్గా స్మాష్ చేస్తే ఉడకబెట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మీరు ఒక 5 మినిట్స్ దీన్ని గోలనిద్దాం టొమాటోని. దీంట్లోనే ఇలా ఉడికినప్పుడే మనం దీంట్లోకి అయితే పుదీనా యాడ్ చేసుకోవాలి. సో టొమాటో చారుకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అందుకే నేనైతే పుదీనా యాడ్ చేస్తాను. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ 1 స్పూన్ ఆఫ్ కారం. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకొక 1 మినిట్ ఇట్లా ఉడికించండి స్టవ్ మీదనే. మేము ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఈ చింతపండు రసాన్ని మనమైతే యాడ్ చేసుకుందాం దీంట్లోకి. దీన్ని కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసాం కాబట్టి కొంచెము వాటర్ యాడ్ చేద్దాం. ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మసలనివ్వాలి. ఒక 5 మినిట్స్ మసలితే అప్పుడు మసలేటప్పుడే మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి టొమాటో రసము మరుగుతుంది కదా, దీంట్లోకి నేను కాస్తంత ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేస్తాను. మనం దీంట్లోకి కొత్తిమీర, మెంతికూర యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ మరగనిస్తే ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ చూసారు కదా
ఇది అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లోకి ఇప్పుడైతే నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో మీరు కూడా మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. సో చూస్తారు కదా టేస్టీ టొమాటో చారు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో అడగవచ్చు. సో ఇలా టొమాటో చారు ఇంట్లోనే ఒక 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పూర్తి వీడియోలో అయితే చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.